ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు రానున్న కాలంలో కృత్రిమ ప్రళయం సృష్టించే అవకాశం ఎంతవరకు నిజం? ఇప్పుడు ప్రపంచమంతటా హాట్ టాపిక్. ఆకలి, అలసట, నిద్ర, జాలి, దయ లేని ఒక వ్యవస్థ. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను అనంత భాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్. ప్రపంచ రూపురేఖలను ఇంకా రంగులమయంగా, అత్యాధునికంగాను, కొత్త యుగంగాను సృష్టించనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2024-2025 సంవత్సరాలకు గాను వాణిజ్య నిపుణులు చెప్తున్న మాట, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఆల్వేస్ ఇన్కమ్ అని. $196 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 16,60,000 కోట్ల రూపాయలన్నమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏఐ ద్వారా జనరేట్ చేయబడ్డ మార్కెట్ రెవెన్యూ. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 97 మిలియన్ల ఎంప్లాయీస్ ఏఐ స్పేస్ కింద పనిచేస్తారు అని ఒక అంచనా. ఇండైరెక్ట్గా మనము ఏఐతో కనెక్ట్ అయి ఉన్నాము. దాన్ని మనం ప్రతిరోజు వాడుతున్నాము. మనం వాడే స్మార్ట్ ఫోన్ ఫేస్ లాక్ ఐడి ఏఐ టెక్నాలజీతోనే పనిచేస్తుంది. క్షణకాలంలో 30,000 ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ సహాయంతో వెరిఫై చేసి ఫోటో పాయింట్స్ని మ్యాచ్ అయ్యాక లాక్ డీకోడ్ చేసి అన్లాక్ చేస్తుంది. అసలు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఇది ఎలా పనిచేస్తుంది చూద్దాం రండి. మానవుడు చేసిన అన్ని ఆవిష్కరణల కన్నా 1000 రెట్లు పరిణతి చెందిన ఆవిష్కరణయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. విచిత్రం ఏంటంటే, ఇంటర్నెట్ పుట్టకముందే ఈ ఏఐ టెక్నాలజీ గురించి విస్తృత పరిశోధనలు జరిగాయి. 1950లో ట్యూరింగ్ అనే టెక్నికల్ సైంటిస్ట్ ఒక యంత్రం ఆలోచించగలదా అన్న అంశం మీద ప్రయోగాలు చేయడం జరిగింది. కనుక ఆయనను ఫాదర్ ఆఫ్ ఏఐ అంటారు. అలాగే కొన్ని కథనాల ప్రకారం జాన్ ఎంసి కార్తీ కూడా ఇలాగే వ్యవహరిస్తారు. 1927లో మెట్రోపోలిస్ అనే జర్మన్ మూకీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో దర్శకుడు ఫ్రిట్జ్ లాంచ్ ఏఐ మరమనిషిని ఇంట్రడ్యూస్ చేశారు. దీనిని ఎలా ఆవిష్కరించారంటే, ఒక సిస్టమ్కి ఒక కమాండ్ని ఇస్తే దాన్ని సరిగ్గా తూచా తప్పకుండా పాటించడం మనకు తెలుసు. కానీ ఏఐ టెక్నాలజీలో ఆ కమాండ్ని తనలో స్థిరపరచుకొని అందులోని లోటుపాట్లను అర్థం చేసుకుని అన్ని అడ్వాంటేజెస్లను వాడుకుని వాటిని సరిచేసి అంతకు మించిన కమాండ్ని అత్యాధునికంగా అధునాతనంగా సృష్టించి అమలుపరిచి అబ్బురపరిచే రిజల్ట్స్ని ఇవ్వడం అనే క్రియ విరామం లేకుండా జరుగుతూనే ఉంది. సృష్టించిన మనిషి మేధస్సుకి అందని కొత్త టెక్నాలజీలను సృష్టిస్తుంది. ఇది ఆలోచించడం మొదలుపెట్టింది. ఇది ఆలోచిస్తుంది. ఇంటర్నెట్లో లభ్యమయ్యే ప్రతి విషయము డేటా ఏఐకి అనుసంధానమై ఉంటుంది. ప్రతి వివరము తన డేటా స్టోరేజ్లో స్టోర్ అయి ఉంటుంది. మీరు తనని ఒక కవిత చెప్పమంటే తను గతంలో తనలో లోడ్ చేసుకున్న పదాలను సేకరించి మీరు అడిగిన విధంగా అందంగా కవిత రాసి పెడుతుంది. అలాంటి ఒక టూల్ చాట్ జీపీటీ, జాస్పర్ ఏఐ. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇటువంటివి ఎన్నో ఇప్పుడు ఆవిష్కృతమయ్యాయి, అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఏఐ మనిషి మేధను దాటి ఆలోచిస్తోంది. మనిషి చేయలేని, సాధించలేని సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. తలపండిన మేధావులైన డాక్టర్ల వల్ల కాని మెడిసిన్, హాలిసిన్ని ఏఐ కొద్ది కాలంలోనే 1000 రకాల మెడిసిన్లను అధ్యయనం చేసి హాలిసిన్ని కనిపెట్టింది. ఇది వైద్య చరిత్రలో ఒక అద్భుతం. మనిషి అలసటికి గురి అవుతాడు, కానీ ఒక మెషిన్ నిరంతరం పని చేయగలదు. కానీ ఏఐ నిరంతరం పని చేయడమే కాక తనని తాను శక్తివంతంగా, సమర్థవంతంగా నూతన యుగానికి శ్రీకారం చుట్టడానికి నిరంతరం తనని తాను అభివృద్ధి చేసుకుంటుంది. తనకు వస్తున్న రాంగ్ కమాండ్స్కి తనే సొల్యూషన్స్ ఆలోచిస్తూ క్రియేట్ చేస్తూ పోతూ ఉంటే భవిష్యత్తులో మనం ఏఐ మేధస్సుని ఊహించలేము. కొద్ది క్షణాల్లోనే మానవ శరీరం యొక్క ప్రతి వ్యవస్థ తాలూకు పనితీరును, జబ్బు యొక్క స్థాయిని, చేయవలసిన అత్యాధునిక వైద్యాన్ని,
వైద్యులకి ఏఐ అడ్వైస్ చేస్తుంది. నిప్పు, కరెంటు ఎలాగైతే మనిషి నాగరికాభివృద్ధికి కీలకంగా మలుపు తిప్పాయో అలాగే ఏఐ కూడా యావత్ ప్రపంచాన్ని మార్చబోతుంది అన్నది గూగుల్ CEO సుందరన్ పిచ్చే గారి అభిప్రాయం. సోషల్ మీడియా టెక్నాలజీ చాలా పనులను చాలా సులభతరం చేసిన ఏఐ సోషల్ మీడియా ద్వారా ఏఐని ఆశ్రయించి కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. అభివృద్ధి దిశగా ఇంతవరకు మనం చెప్పుకున్నది బాగానే ఉంది, కానీ ఆకలి, నిద్ర, దయ, జాలి, అలసట లేని ఒక ఆలోచించే హద్దులు లేని అంతం లేని శక్తివంతమైన వ్యవస్థని మానవుడు సంధించి వదిలేశాడు. ఇటువంటి వ్యవస్థకి ఆలోచించే శక్తినివ్వడం వల్ల రాబోయే రోజుల్లో ప్రమాదం లేకపోలేదని కొంతమంది నిపుణుల అభిప్రాయం. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకిన్స్ చివరి మాట, ఏఐ పూర్తిగా మనుషులను భర్తీ చేస్తుందని నేను భయపడుతున్నాను. ప్రజలు కంప్యూటర్ వైరస్లను డిజైన్ చేస్తే ఎవరైనా ఏఐని అభివృద్ధి చేసి దానిని పునరావృతం చేసేలా డిజైన్ చేస్తారు. ఇది మానవులను అధిగమించే కొత్త జీవితం అవుతుంది. ఇక ఏఐని నేర్చుకొని మనం డబ్బుని బాగా ఎలా సంపాదించుకోవాలో చాలా వివరంగా వచ్చే వీడియోలో తెలుసుకుంటాం. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి నా ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ ఆల్సో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.